తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అమెరికాలో మాట్లాడుకోవడానికి యుద్ధమే కాదు ఇంకా చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా H1B వీసాలు. ఈ మధ్య 2026కు సంబంధించి అమెరికా H1B వీసాలకు సంబంధించి అండ్ H1B వీసా అబ్యూస్ యాక్ట్ అనేది ఒకటి కొత్తగా తెచ్చింది. ఈ యాక్ట్లో చాలా కొత్త ప్రతిపాదనలు పెట్టారన్నట్లు. అంటే 3 ఏళ్ల కాల పరిమితిని, తర్వాత వీసా ఫీజు ఎక్కువ చేయడము, తర్వాత ఎవరైతే అక్కడ వచ్చిన తర్వాత H1B వీసా వచ్చిన తర్వాత వాళ్ళ తరఫున అక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళకు ఇట్లాంటి చాలా కొత్త నిబంధనలు పెట్టారు. ఈ మార్పులన్నిటి మీద మనం మాట్లాడదాం. సురభి గారు ఉన్నారు. ఆమె మనతో చాలా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా అమెరికా వీసాకు సంబంధించి ఆమె చాలా ఈ దీంట్లో ఉన్నారు, నిపుణురాలని చెప్పొచ్చు. ఇంతకుముందు మనం చూసాం చాలా ఇంటర్వ్యూల్లో కూడా H1B వీసాల గురించి, అమెరికా ట్రెండ్ గురించి, విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలనుకునే ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఆమె క్షుణ్ణంగా వివరించడం జరిగింది. నమస్తే సురభి గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్ అండి. మీరు చూశారండి యాక్టు, ఈ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ 2026 అనేది అసలు ఇది ముఖ్యంగా భారతీయ టెకీల్ను టార్గెట్గా చేసినట్లు అనిపిస్తుందని చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు. మీరేమంటారు? అసలు ఈ యాక్ట్ ఎందుకు పెట్టారు? ఈ యాక్ట్లో ఏముంది? దీన్ని ఎలా ఎఫెక్ట్ ఉంటుంది మన మీద అనేది కొంచెం చెప్పండి. H1B అనేది ఈజ్ అ టెక్నికల్ వీసా శ్రీనివాస్ గారు. మేనేజ్మెంట్ పొజిషన్స్ చాలా తక్కువ H1B వీసాస్లో. 99%, 95% చెప్పుకోవచ్చు ఆర్ ఆల్ టెక్నికల్ పీపుల్. సో ఇది H1B ఇది పెట్టింది టెక్నికల్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయడానికి. అంటే ఈ వీసా ఎగ్జిస్టింగ్ ఉన్నదే టెక్నికల్ వాళ్ళకి. మేనేజ్మెంట్ జాబ్స్ ఆర్ ప్రిడామినెంట్లీ కవర్డ్ బై ద US సిటిజన్స్. మన దాకా అంత రాదు. మనం చేసేది ప్యూర్ టెక్నికల్ జాబ్స్ యుఎస్లో. ఈ పర్టిక్యులర్ బిల్ ఏదైతే వచ్చిందో, వీ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ పాస్ యెట్. ఇట్స్ జస్ట్ కమ్ టు ద ఫ్లోర్. ఎస్, అంతే. రిపబ్లికన్లు పెట్టారు, అది ఇంకా పాస్ కావాలంటే సెనెట్ లో అన్నిట్లో హౌస్ లో పాస్ అవ్వాలి. సో వీ డోంట్ నో, ఇంకా రాలేదు. H1B అనే ఒక వీసా 30 years నుంచి ఉన్న వీసా. సడన్ గా ఇంత మార్పు తీసుకురాగలుగుతారా అనేది ఈజ్ ఆల్వేస్. ఇప్పుడు మనం కూడా బిల్ పెట్టాం, విమెన్స్ రిజర్వేషన్ బిల్ పెట్టాం కదా ఫ్లోర్ లో. ఇట్ డిడ్ంట్ పాస్. సో వీ డోంట్ నో ఇఫ్ దిస్ పర్టిక్యులర్ బిల్ పాస్ అవుతుందా లేదా చెప్పలేం. ఎక్స్ట్రీమ్ ఏం చెప్పేది, H1B వీసానే ఇంకా నెక్స్ట్ 3 yearsకి బ్యాన్ చేద్దాం అంటున్నారు. వీ డోంట్ నీడ్ H1B వీసాస్ ఎనీమోర్ బికాస్ Americans are not getting jobs is their debate, which is true. We are taking up a lot of their technical jobs, which is why they have put that ban in place maybe. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రూల్స్ లోనే ఇఫ్ యూ టేక్ దెర్ ఇస్ $100,000 ఫీజ్ దట్ నీడ్స్ టు బీ పేడ్. పోస్ట్ దట్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఓపీటీ ఈజ్ ఆల్సో బీయింగ్ టేకెన్ ఆఫ్ అంటురు ఈ ఉన్న బిల్లో. ఓపీటీ అంటే ఏంటి? ప్రిడామినెంట్ గా ఇఫ్ యూ సీ, after a student is finished his education, he gets a CPT and OPT. From OPT he goes through H1B. Okay. So now they're taking off the whole OPT process in itself, which means that they will limit the number of students who will go to the US. ఏ ఒక స్టూడెంట్ అయినా యూఎస్కి వెళ్ళేది ఎందుకంటే, నేను ఈరోజు చదువుకుంటా రేపు ఉద్యోగం వస్తుంది అనే ఉద్దేశంతోనే పోతారు. చాలా తక్కువ మంది నేను వెళ్ళి చదువుకొని వచ్చేస్తా అని స్టూడెంట్స్ వెళ్ళేవారు. ఇప్పుడు ఓపీటీనే తీసేస్తా, H1A తీసేస్తాను అంటే ఎందుకు వెళ్తారు స్టూడెంట్స్ వెళ్ళరు కదా. కదండి, ఈ బిల్లులో 3 ఒక కఠినమైన నిబంధనలు అంటే ప్రతిపాదనలు చేశారు వాళ్ళు. ఆ ప్రతిపాదనలో మెయిన్ ఫస్ట్ది ఏంటంటే 3 ఏళ్ళు కాల పరిమితి. రెండోది ఏంది 65,000 నుంచి 25,000 వీసాలను తగ్గించడం. మూడోది మీరు చెప్తున్న ఓపీటీ, దాన్ని ఇవన్నీ అంటే ఎందుకు అమెరికా అంటే వలసలను నివారించాలనుకుంటుందా, లేకపోతే అక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం ఇవన్నీ ఇంపోజ్ చేయాలనుకుంటుందా? అసలు ఏంటి దీని వెనక రీజన్ ఏమంటారు? ఇప్పుడు H1Bతో పాటు శ్రీనివాస్ గారు H4 అని ఇంకొక వీసా ఉంటుంది స్పౌజ్ కి. ఇప్పుడు ఆ వీసాను దే ఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్. There is a pathway to green card. Now this current H1B proposes that the green card, they can never become a citizen. They should not have a pathway to green card అని చెప్పేసి. ఇది is a connected dot అండి that we have to connect. సో ఒక స్టూడెంట్ వచ్చేసి స్టూడెంట్లా వెళ్తాడు, అక్కడ వెళ్ళాక జాబ్ చేస్తాడు,
జాబ్ చేసినాక పెళ్లి చేసుకొని హీ టేక్స్ హిస్ వైఫ్ ఫ్రమ్ ఇండియా టు ది యుఎస్, ఆర్ ద హస్బెండ్ టేక్స్ ద వైఫ్ టేక్స్ ద హస్బెండ్, విచ్ ఎవర్ వే ఇట్ ఇస్. ఫ్రమ్ దేర్ దే హ్యావ్ చిల్డ్రన్. దేర్ చిల్డ్రన్ ఆటోమేటిక్లీ బికమ్ యుఎస్ సిటిజన్స్ కదా. సో ఏమైతుందంటే ఐ థింక్ ట్రంప్ బీయింగ్ ట్రంప్, రిపబ్లికన్స్ ఆర్ ఆల్వేస్ అగైన్స్ట్ ఇమిగ్రేషన్. Ronald Reagan was, I think, the last president who was a Republican. And the last day of speech lanu cheppindi endante America is a land for immigrants, and that America stands at the top of every other country simply because of immigrants. But right now వాళ్ళు ఓ స్థాయికి ఎదిగేసారేమో, ఇంకా ఇమ్మిగ్రెంట్ సపోర్ట్ మాకు అక్కర్లేదు వద్దు. Elon Musk is also not an American, he is an immigrant to America. Right? So America is built by immigrants. Right now they've become anti-immigrants ఎందుకంటే they personally think immigrants వచ్చేసి మా జాబ్స్ తీసేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకే వాళ్ళు జాబ్స్ లేనప్పుడు బయట వాళ్ళని ఎట్లా ఎంటర్టైన్ చేస్తామని ఒక థాట్ ప్రాసెస్. H1Bని మన ఇండియన్స్ అయితే అబ్యూజ్ చేసింది, విచ్ ఇస్ వాస్తవం అండి, మాట్లాడుకోవాలి అని మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఈ అబ్యూస్ మిస్యూజ్ చేసేసాం చాలా సిస్టమ్ని, ఫేక్ క్యాండిడేట్స్ ఎక్కువ అయిపోయినారు వాళ్ళకి. మరి ఇవన్నీ చూసి ఐ థింక్ దే మేడ్ అ డెసిషన్ టు బ్రింగ్ ద బిల్ టు ద ఫ్లోర్, బట్ ఇట్ ఇస్ టూ ఎక్స్ట్రీమ్. ఆ ఎక్స్ట్రీమ్నెస్ డెమోక్రాట్స్ పాస్ చేస్తారా, విల్ దే సపోర్ట్ దట్ పర్టికులర్ బిల్ అని మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఈ లాటరీ సిస్టమ్ తీసేసి వేతన బేసు అంతా ఎవరైతే అది పెట్టారు కదా, ఈ వేతన స్థాయిని బట్టి అక్కడ వీసాలు ఇవ్వాలనుకునే వాళ్ళకి అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఫ్రెష్గా బీటెక్ పూర్తి చేసుకొని అక్కడ ఏదైనా జాబ్ కోసం అట్లా అప్లై చేసుకునే వాళ్ళకి ఇది అవరోధంగా మారుతుందంటారా? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే 65% లెవెల్ 4 జాబ్సే వీసాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అవును, ఓన్లీ 15% 10% మాత్రమే టాలెంటెడ్ అయితే ఆ ఎంట్రీ లెవెల్కి వస్తుందని అంటున్నారు. సో ఈ ఎఫెక్ట్ అనేది ఎట్లుండబోతుంది మనకి? స్టూడెంట్స్ ఇంకా వెళ్ళలేరు కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు వెళ్ళినా కానీ ఓకే. సో ఇప్పుడు మనము 2026 తీసుకుందాం, 2026, 2027, 2028, 29లో పాస్ అవుట్ అవుతారు, 28, 29లో పాస్ అవుట్ అవుతారు అనుకోండి స్టూడెంట్స్. అప్పటి లోపల ట్రంప్ ఉండరు, అవును, అండ్ అదర్ ప్రెసిడెంట్ విల్ కమ్. సో దిస్ మైట్ చేంజ్, రివర్స్ అవ్వచ్చు. H1B ప్రస్తుతం ఉన్న వాళ్ళకైతే ఈ ఇయర్ పాస్ అవుట్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దట్ విల్ బికమ్ అ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్. 100 ఇమిగ్రెంట్స్ ఉంటే ఇప్పుడు 5 మందికి జాబ్ వస్తుంది, ముందు 50 మందికి వచ్చేది, ఇప్పుడు 5 members. దట్ ఈస్ ద రేషియో వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ అట్. అంటే ఈ గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి వీలు లేకుండా ఎవరైతే H1B వీసా పొంది ఉంటారో వాళ్ళు అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్కి అప్లై చేసుకోకుండా కూడా ఈ బిల్లులో ఉంది. సో ఇది కూడా మనకి భారతీయులకి కొంచెం ఇబ్బందికరంగానే చెప్పాలి కదా. ఇబ్బంది అంటే మనం పోయేదే దానికోసం కదా శ్రీనివాస్ గారు. మనం ఏమని అనుకుని పోతాం, ప్రస్తుతానికి వెళ్తాము, జాబ్ చేస్తాము, ఐ విల్ గెట్ మ్యారీడ్, మై చిల్డ్రన్ విల్ బికమ్ యుఎస్ సిటిజన్స్, ఐ విల్ గెట్ అ గ్రీన్ కార్డ్, ఐ విల్ ఆల్సో ఎవరు వెళ్ళే వాళ్ళు ఇండియాకి తిరిగి రావాలి అనుకోరు ఎవరు. కానీ ట్రంప్ ఆలోచన ఎలా ఉందంటే, వచ్చినారా, మీ సర్వీసెస్ ఇచ్చినారా, పోయినారా. ఆ సర్వీసెస్ కూడా ఎంతవరకు హీస్ డ్రాయింగ్ అ లైన్ అంటే, వచ్చి చదువుకోండి అంతే. వాట్ మై కంట్రీ కెన్ ఆఫర్ యూ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్, నథింగ్ బియాండ్ దట్ ఈస్ వాట్ హీస్ సేయింగ్. కానీ ఇది చాలా మంది మనం చూస్తుంటాం, పిల్లలు అక్కడికి వెళ్ళి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే తప్ప వాళ్ళు అక్కడ చదువుకోలేరు. తల్లిదండ్రులు మిడిల్ క్లాసు, మహా అయితే అప్పర్ మిడిల్ క్లాస్ వరకు అయితే చదువుకోవడానికి వెళ్ళే అవసరాల మేరకే వాళ్ళు డబ్బు ఏదో లోన్లు తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఓపీటీ తీసేయడం వల్ల ఆ పిల్లలు అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కదా. అంటే ఆప్షన్ ఏముంది వాళ్ళకి ఇంకా నెక్స్ట్? దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీకు వ్యాలిడ్ వీసా లేకుండా యుఎస్లో ఉన్నారని లెట్స్ అస్యూమ్, and if the ICE agents find out that you are not on a valid visa, they will deport you back. Once they deport you back, you have very limited chances of going back to the US or for that matter any country in the world. ఒకసారి యుఎస్ డిపోర్ట్ చేసింది అనుకోండి, స్టాంప్ పడిపోతుంది పాస్పోర్ట్ మీద. నో అదర్ కంట్రీస్ విల్ ఆల్సో ఎంకరేజ్ టు ఆఫర్ వీసాస్ ఎనీమోర్. So we have no other choice. We go, we study, we come back. That's where we stand as of today. ఈ మన ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే అమెరికన్ కాన్సులేట్లు ఉన్నాయో అవి ఈ వీసా స్లాట్లు ముఖ్యంగా H1B 2027 వరకు వాయిదా వేస్తున్నాయని అంటున్నారు. నిజమేనా ఇది?
అండి నిజమే. కొన్నిసార్లు ఓపెన్ అవుతాయి, అప్పుడప్పుడు స్లాట్స్ ఓపెన్ అవుతాయి. మన ఏజెంట్స్ కొందరు ఉంటారు, ముందే స్లాట్లు వేరే పేరు జరుగుతాయి బ్యాక్గ్రౌండ్లో, కానీ ఐ డోంట్ థింక్ అవన్నీ ఇప్పుడు ముందు జరిగినట్టు అవ్వదు. ఇప్పుడు ప్రాసెస్ హెస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్. అప్లై చేసే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు శ్రీనివాస్ గారు. ఉన్నారు. ఇంత హర్డిల్స్ ఉంది, బతకలేరు అక్కడ వెళ్ళి, జాబ్స్ రావన్నా కూడా అది ఒక సోషల్ స్టిగ్మా అయిపోయింది ఈ మధ్య జనాలకి. యుఎస్కి పంపించాలి నా పిల్లల్ని అని చెప్పేసి. ఇక్కడ మనం పిల్లల్ని తప్పు పట్టలేం శ్రీనివాస్ గారు. దిస్ ఇస్ ప్యూర్ అండ్ ప్యూర్ పేరెంట్స్ ఫాల్ట్. పియర్ ప్రెషర్ వల్ల వాళ్ళ కొడుకు వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళు, అవునా కాదా? మీరు చెప్పండి. కంపారిజన్ చాలా ఎక్కువైపోయింది, పిల్లలు దాంట్లో సఫర్ అయిపోతున్నారు కదా. అవును. అక్కడ వెళ్ళినాక ఏం చేస్తారు? సరే అక్కడ వెళ్ళి మనం కోట్లు పెడితే అక్కడ ఉండగలుగుతాం, రూపీ టు డాలర్స్ కన్వర్ట్ చేసుకుంటే. పని చేయకుండా హౌ విల్ యూ సపోర్ట్ యువర్ చైల్డ్? ఎక్స్పెక్టేషన్ ఏముంది పేరెంట్స్ది ఈరోజు? నువ్వు వెళ్ళు, ఎడ్యుకేషన్కి మేము కడతాం, సైడ్లో నువ్వు జాబ్ చేసుకో, నువ్వు అక్కడ బతుకు, అదే అంటున్నారు కదా పేరెంట్స్ ఈరోజు. అక్కడ బతకడానికి ఆప్షన్ లేదే ఇప్పుడు. నిజంగా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కానీ నాకు తెలిసి చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇండియా పంపించిన పిల్లల్ని వాళ్ళు అక్కడ ఎంఎస్ అయిపోయి జాబ్స్ లేక వాళ్ళ మంత్లీ వీళ్ళు ఎక్కడి నుంచి లక్షన్నర డబ్బులు వాళ్ళకి పంపించడానికి చాలా మంది చాలా అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు కూడా నేను చూస్తున్నా. మళ్ళీ వాళ్ళు వస్తానంటే ఏమో వీళ్ళు రావద్దు, అక్కడే ఉండు, ట్రై చేయి అంటున్నారు. ఇది ఎలా చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు we live in such a country, maybe we are deviating కొంచెం కానీ టాపిక్లో నుంచి. we live in such a country that everything is a comparison. పరువు అనే ఓ పదం మన దేశంలో ఎంత డెసిషన్స్ని ఇంపాక్ట్ చేస్తుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. మీరు యుఎస్ గురించి మర్చిపోండి, ఇండియా మార్కెట్ ఈరోజు బాగాలేదు. ఇండియాలో మీరు ఇంజనీర్స్ 1000 మంది పాస్ అవుట్ అయితే 100 మందికి జాబులు దొరుకుతున్నాయి, అవునా కాదా చెప్పండి. పేరెంట్స్ కిడ్స్ మీద ఎంత ప్రెషర్ పెడతారు? అరే వాడికి ఉద్యోగం వచ్చిందిరా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ అబ్బాయి వెళ్ళి 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాడు, కానీ జాబ్ రాదు, ఏం చేద్దాం? ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి. రెండో పాయింట్ ఏంటి? కాలేజ్ వాళ్ళు పిల్లల్ని నిజంగానే అంత ట్రైన్ చేస్తున్నారా? ట్రైన్ చేయట్లే. టెక్నికల్గా స్ట్రాంగ్ అబ్బాయి లేకపోతే ఎట్లా వస్తుంది ఉద్యోగం? ఇండియాలోనే మనం అది చూసినప్పుడు యుఎస్లో ఎందుకు చూడం చెప్పండి? ఆ ప్రెషర్ అనేది పిల్లల మీద తగ్గాలి శ్రీనివాస్ గారు. ఎంత పిల్లలు డిప్రెషన్లో వెళ్ళి, మన జనరేషన్ అయితే వీఆర్ స్ట్రాంగ్ హెడెడ్ పీపుల్, ఏదొచ్చినా ఎదుర్కొందామని ముందడుగేసి వెళ్ళే వాళ్ళం. కానీ ఈ మధ్య 16 years అబ్బాయి డిప్రెషన్ అంటాడు. అసలు ఎంతమంది సైకాలజిస్టులు అదే కదా బిజీ. ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక సైకాలజిస్ట్ దగ్గర అంటే 3000 అంట. హైదరాబాద్ 5000 అయిందండి సమ్మర్ కాబట్టి. చూడండి, ఇది నవ్వుకునే విషయం, మనం నవ్వుకుంటున్నాం శ్రీనివాస్ గారు. దిస్ ఇస్ యాక్చువల్ ట్రూత్. ఇండియాలో జాబ్స్ లేవు, యుఎస్ లో జాబ్స్ లేవు, పిల్లలు ఏం చేస్తారు? బిజినెస్ పెట్టడానికి మన పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి. 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ కంట్రీ కెనాట్ అఫోర్డ్ టు స్టార్ట్ అ బిజినెస్ ఫర్ దర్ చిల్డ్రన్, రైట్? సో ది ఎకానమీ ఆన్ ద హోల్ ఇస్ బ్యాడ్. యుఎస్ కాదు, ఇండియా కాదు, ఎకానమీ ఆన్ ద హోల్ ఇస్ బ్యాడ్. మన ట్రంప్ గారు వచ్చి ఇంకా ఉన్నది కూడా ఈ వార్లు స్టార్ట్ చేసి నాశనం చేసి పడేశారు ఆయన. వాట్ కెన్ యూ సే? పిల్లల మీద మనం ఎంత, నేను చూస్తున్నా శ్రీనివాస్ గారు, కాలేజెస్కి వెళ్తే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు పిల్లలు, జాబ్స్ దొరకడం లేదు అని చెప్పేసి, రైట్? కాంపిటీషన్ అంత, మన పాపులేషన్ ఎంత, మన దగ్గర ఉన్న జాబ్స్ అవైలబిలిటీ ఎంత. సో ఏం చేస్తాం? ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అవర్ చిల్డ్రన్ టుడే. జెన్జీ అయితే వాళ్ళు ఇట్టుగాక అట్టుగాక పుట్టారు పాపం పిల్లలు. ఏంటో. ఒకటి సురభి గారు, ఈ మధ్యనే వార్త కూడా వచ్చింది ప్రముఖ వార్తాపత్రికల్లో. ఈ H1B వీసాకి ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏవైనా చిన్న చిన్న వంటలు చేస్తున్నట్లో, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లో అట్లాంటి ఒక వీడియోస్ పోస్ట్ చేయడం అనేది వీళ్ళకి సైడ్ బిజినెస్ ఉంది, సైడ్ ఇన్కమ్ ఉంది అనే ఒక రీజన్తో ఆ బేస్ చేసుకొని కూడా రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక వార్త. ఇది కరెక్టేనా? కరెక్టే కదా. రిజెక్ట్ చేయడం పక్కన పెట్టేసేయండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇఫ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇన్కమ్ నీకు ఎక్కడి నుంచి వచ్చినా యు ఆర్ కన్సిడర్డ్ దట్ you have not satisfied the agreements that you have agreed to according to your visa.
రైట్. వీసా ఒక H1 కో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. F1లో పని చేయలేవు, H1లో చేయగలుగుతావు. నువ్వు F1లో పని చేసావంటే దే ఆర్ సెండింగ్ యూ బ్యాక్. ఎస్. సో అది ఇక్కడ నుంచి పోయేవాళ్ళు కదా, అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కూడా అంతే. సో కాబట్టి ఎవరైనా విద్యార్థులు అక్కడ ఏదైనా పని చేసుకుంటున్నా రీల్స్ చేయడం కానీ ఇవి చేయడం కానీ రీల్స్ చేసుకోవచ్చు శ్రీనివాస్. అవి కూడా చూస్తున్నారని వచ్చింది, అయితే న్యూస్ వచ్చింది. అంటే రీల్స్ ఇస్ అ వెరీ పర్సనల్. అంటే రీల్స్ అంటే పర్సనల్ రీల్స్ కాదు, ఇగో నేను ఇట్లా చేశాను, నేను ఇక్కడ దీంట్లో జాబ్ చేస్తున్నా, ఇగో మా ఆఫీసు. If you are not in a working visa and you are showing that you are working in any kind of atmosphere, be it a subway, be it IBM, wherever you are, I think people are, that is true. The social media accounts are being monitored. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా మానిటర్ చేస్తున్నారు, ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కూడా మానిటర్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, ఆయన ఈ మధ్య అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, అక్కడ పిల్లలు ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారంటే ఏ రోజు ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అనేటట్టు ఉన్నారంట. ఇండియాలో కూడా అదే పరిస్థితి శ్రీనివాస్ గారు. అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళు ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారంట అంటే వాళ్ళకి ఎట్లయిపోయిందంటే అదొక ఏమంటారు టెన్షన్, ఎప్పుడు ఉరుములు మీద పడుతుందో లేకపోతే భూకంపం వస్తుందో అన్నట్లు. అక్కడ రోజు వార్తలు కదా, ఇంతమందిని తీసేశారు, అంతమందిని మెటాలో ఇంతమందిని తీశారు, అమెజాన్లో ఇట్లాంటి వార్తల నేపథ్యంలో అక్కడున్న అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా మనశ్శాంతి లేదని చెప్తున్నారు. ఎవరికి లేదు శ్రీనివాస్ గారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇఫ్ యూర్ లివింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా టుడే, యాజ్ ఆఫ్ టుడే, ఎస్పెషలీ ఇన్ అమెరికా, యూ హ్యావ్, ఐ మీన్ దట్స్ నాట్ అ గుడ్ ప్లేస్ టు బీ ఇన్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్కి అయితే. మీరు ఇక్కడ నుంచి స్టూడెంట్ని పంపియండి, వీసా అన్నీ అప్రూవ్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది అబ్బాయికి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పంపించేస్తున్నారు, డిపోర్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ నువ్వు వీసా అప్లై చేస్తావు, ఇప్పుడు April 1st వచ్చే ఎంతమంది సెలెక్ట్ అయినారు ఆ దీంట్లో అని చెప్పి వచ్చింది. ఇప్పటి నుంచి నెక్స్ట్ 60 days వరకు వీ హ్యావ్ టైం డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి. దాంట్లో మళ్ళీ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పడింది అనుకోండి, మళ్ళీ పంపించాల్సి వచ్చింది డాక్యుమెంట్స్. వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఓకే ఇప్పుడు H1 ఫైల్ చేసేటప్పుడు ఇది ఫైల్ చేస్తాం, ఈ కంపెనీ ఇక్కడ వెళ్తాం, ఇక్కడ ఉంటాం అని చెప్పేసి. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఒక 2 monthsలో ఆ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేయాలి. తర్వాత October 1st నుంచి దే కెన్ స్టార్ట్ వర్కింగ్ యూఎస్లో. కానీ ఇవన్నీ చేసి కూడా నువ్వు యుఎస్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి పోయి ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్, ఇఫ్ హీ ఫీల్స్ దట్ యు ఆర్ నాట్ జెన్యున్, దే డిపోర్టింగ్ యూ బ్యాక్. మనం ఎట్టు చూసుకున్నా ఇబ్బంది, ఆ స్ట్రెస్ పిల్లలు పడలేకపోతున్నారు. ఒక అమెరికాకు పిల్లల్ని చదువుకు పంపించాలనే తల్లిదండ్రులకు మీరు ఒక అనుభవం ఉన్న నిపుణురాలకి ఏం సలహా ఇస్తారు? దయచేసి పంపించకండి అంట. ఆ ప్రెషర్ కూడా పెట్టమాకండి పిల్లల్ని. ఇండియాలోనే జాబ్స్ దొరకనంటుంది శ్రీనివాస్ గారు, యుఎస్లో ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి? మనకు ఎకానమీ ఈజ్ బ్యాడ్, పాపులేషన్ పెరిగిపోయింది, రైట్, జాబ్స్ తగ్గింది. ఇవన్నీ కాకుండా అని కొత్తగా మనమే ఇన్వెంట్ చేసుకున్నాం, అది వచ్చి మన నెత్తి మీద మళ్ళీ పడింది. ఏ ఒక ఇన్వెన్షన్ అయినా షుడ్ సర్వ్ ద గుడ్ ఫర్ ద పీపుల్, కానీ ఏఐ హ్యాస్ ఇస్ ఓన్ కాన్స్, ఏఐ హ్యాస్ ఇస్ ఓన్ ప్రోస్ ఆల్సో. లుక్ ఎట్ ద కాన్స్. ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయి చూడండి, 1000 people, 2000 people, 3000 people, 10,000, 15,000 కూడా వెళ్ళాయి. దీస్ ఆర్ ఆల్ ఫ్యామిలీస్ శ్రీనివాస్ గారు. ఒక్కొక్క ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్, కార్ లోన్స్, ఈఎంఐస్ ఎన్ని ఉంటాయి. ఇట్లా పీకేస్తూ వెళ్ళారనుకోండి కంపెనీస్, ఏం చేస్తాం? ఎంత ప్రెషర్లో బతుకుతున్నారంటే మన ప్రజలు. ఆర్ ఎకానమీ ఇస్ దట్ బ్యాడ్ టుడే. కానీ చాలామంది డ్రీమ్ కదా సురభి గారు, అమెరికా, మా పిల్లలు అమెరికాలో చదవాలి, అమెరికాలో జాబ్ చేయాలని. అంటే కొంతమంది స్టూడెంట్స్కి కూడా ఉంది, అంటే పేరెంట్స్ ప్రెషర్ లేకుండా స్టూడెంట్స్ వాళ్ళను ఎవరో ఫ్రెండ్స్ని చూసుకోనో బంధువులను చూసుకోనో ఎక్కడో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి ఒక డ్రీమ్ పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళ డ్రీమ్ వాళ్ళు సక్సెస్ చేసుకోవాలంటే ఏమన్నా వాళ్ళకి కొంచెం హెల్పింగ్ టిప్స్ ఇస్తారా? శ్రీనివాస్ గారు, రైట్ నో గోల్డెన్ వీసా అని ఉంది, రైట్. EB-5 వీసా ఇస్ ఆల్వేస్ ఎగ్జిస్టెంట్. ఇఫ్ యు ఆర్ అ సైంటిస్ట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ వెరీ గుడ్ స్కిల్స్ that are not available in the US, you have different kinds of visas to apply, but that is only 5 or 10% population లో. ప్రస్తుతానికైతే F1లో పోవడం కూడా ఇబ్బందే, H1లో పోవడం కూడా ఇబ్బందే. వాట్ కెన్ యూ డూ? మేబీ బై ట్రంప్స్ గోల్డ్ కార్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద కంట్రీ, సో యూ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. వేరే ఏది చేసినా ప్రస్తుతానికి ఈజ్ ఆల్వేస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. పిల్లలకైనా రూపాయలు ఎంతో కదండి అది, ఏంది ఎంత మీరు చెప్తున్నారు? 1 million కదా, అది 8 crores.
8 crores పెట్టి వీసా తీసుకునే వాళ్ళు 8.5 crores అనుకుంటా. ఎంతమంది ఉంటారండి అసలు? నాకు తెలిసి 1,000,000 మందిలో ఒకరు కూడా ఉండకపోవచ్చు. కూడా ఉండరు. ఇట్స్ నాట్ అ గుడ్ టైం శ్రీనివాస్ గారు. ఈ మధ్య ఆస్ట్రేలియా ఈజ్ ఓపెనింగ్ ఆపర్చునిటీస్. పిల్లలు ఆస్ట్రేలియా ట్రై చేయొచ్చు. ఏమున్నాయి ఆస్ట్రేలియాలో, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే యుఎస్ కాకుండా అంటే మిగతా రిమైనింగ్ కంట్రీస్ ఏమున్నాయి బెస్ట్ చూజ్ చేసుకోవడానికి? ఆప్షన్ బి కింద ఎవరైతే వీళ్ళు పోవాలనుకుంటున్నారో విదేశాలకు, వాళ్ళు ఆప్షన్ బి కింద ఏ కంట్రీస్ చూజ్ చేసుకోవచ్చు? అక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? యూరప్ వుడ్ బి ఈయూలో మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి శ్రీనివాస్, ఈజ్ ఆల్వేస్ అ గుడ్ ఆప్షన్. ఎందుకని చెప్తాను వినండి. యువర్ సిటిజన్షిప్ ప్రాసెస్ ఇస్ ఈజీ, హెల్త్ కేర్ ఇస్ ఫ్రీ, ఓకే, ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, హౌసింగ్ టు అన్ ఎక్స్టెంట్ ఇస్ ఆల్సో ఫ్రీ ఇఫ్ యూఆర్ అ సిటిజన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ దేర్. కానీ మీకు ఆ బేసిక్ లాంగ్వేజ్ రావాలి. స్వీడన్లో ఉన్నారనుకోండి స్వీడిష్ రావాలి, మీరు జర్మనీలో ఉన్నారనుకోండి జర్మన్ రావాలి. సో ఇలాంటి కొన్ని ఆ లాంగ్వేజ్ వచ్చి మంచి స్కిల్ ఉంటే ఎనీ కంట్రీ ఇన్ ది EU is always a good option. Okay. We can look at Australia right now. Australiaలో వచ్చేసి there are a lot of openings for doctors. Doctors are able to move to Australia. UKలో there is a lot of opportunity for accounting students. చార్టెడ్ అకౌంటెంట్స్, అకౌంట్స్ వీళ్ళు ఇది చేస్తారు చూసారా, యూకేలో ఆ ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ దీస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ ఇన్ ద టాప్ 5 ఎకానమీస్ శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ USA ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది, మనమే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. దీస్ విల్ ఆల్ బి వెరీ కాంపిటేటివ్. ఇప్పుడున్న ఈ టఫెస్ట్ కాంపిటేటివ్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందంటారు? ఎలాంటి కోర్సుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళు మినిమం బేసిక్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి దొరుకుతుందని అండి? ఎనీ బేసిక్ ఎంప్లాయ్మెంట్ టుడే ఎవరు అది మీకు ప్రామిస్ చేసినా ఇస్ ఫేక్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఓకే, మీరు ఐటీ తీసుకోండి, మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయినారు అనుకోండి, బీ ద బెస్ట్. ఆ టాప్ 10%లో మీరు ఉన్నారంటేనే మీకు ఉద్యోగం వస్తుంది ఈరోజు, లేకపోతే రాదు. కానీ అది ఎంతమంది అసాధ్యం కంటే ఆ ప్రెజర్ పిల్లలు తెచ్చుకోలేరు కదా. మెకానికల్ తీసుకోండి, యూ హ్యావ్ టు బీ ద బెస్ట్. ఏ ఒక ఫీల్డ్ తీసుకున్నా మీరు ఆ టాప్ 10%లో లేకపోతే నథింగ్ ఇస్ పాసిబుల్ దీస్ డేస్. అందుకే కాంపిటీషన్ అంత పెరిగిపోతుంది. ఆ టాప్ 10లో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? అసలు డిపెండెంట్స్ గానే ఉండాలనా, లేకపోతే దే వాంట్ టు సంథింగ్ డిగ్గా ఏం చేయమంటారు? ఐ థింక్ ఫ్రమ్ our end what we can do శ్రీనివాస్ గారు, there are lot of opportunities within the internet today. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. People are becoming photographers, people are becoming artists, people are becoming షెఫ్స్ అవుతున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు మీరు ఇండియాలో షెఫ్స్ని తీసుకోండి, తక్కువ ఉన్నారు. దట్ ఈస్ అ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ ఫోకస్ ఆన్. కానీ మనం పిల్లల్ని పంపిస్తామా, ఏంద్రా ఇంత చదువు ఇచ్చిపోయి వంట చేస్తావా అని అడిగేవాళ్ళు. కానీ కొందరికి ఆ ప్యాషన్ ఉంటుంది. ఐ థింక్ వాట్ పేరెంట్స్ షుడ్ డూ రైట్ నౌ, పిల్లలకి దేని మీద ప్యాషన్ ఉందో దాంట్లో పంపించారు అనుకోండి, అబ్బాయి కూడా సక్సెస్ఫుల్ అవుతాడు, ఆ టాప్ 10-15%లో వస్తాడు. ప్యాషన్ లేకపోతే ఆ కాంపిటీషన్ ఎట్లున్నా వేస్ట్ కదా. ఫోటోగ్రఫీ అంటాడా, పంపియండి ఫోటోగ్రఫీకి. స్పోర్ట్స్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, మ్యూజిక్ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉన్నాయి, ప్లంబర్, చాలా అంటే ఐ మీన్ డైలీ నీడ్స్ సంబంధించి మచ్ ఇస్ దేర్. ఇన్నోవేషన్స్ అనేది చాలా స్కేర్సిటీ కూడా ఉంది అక్కడ, కొరత కూడా చాలా ఉంది. ఎన్నో స్పేసెస్లో ఇన్నోవేషన్కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. పిల్లలకి ఐడియాస్ ఉన్నాయి, కానీ మనం వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. రైట్, మన అంబిషన్స్ ను వాళ్ళ మీద రుద్దుతున్నాం, వాళ్ళ ఇంట్రెస్ట్లను మనం పట్టించుకోకుండా. ఇది చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు. బట్ ఇఫ్ వి లెట్ ద చైల్డ్ డూ వాట్ హీ వాంట్స్ టు డూ, తనకి దేని మీద ప్యాషన్ ఉంది, తనకి దేని మీద ఫోకస్ చేయగలుగుతాడు అనే ఓ ఉద్దేశంతో ఆ అబ్బాయి జీవితంని తీసుకెళ్ళామనుకోండి, ఐ థింక్ కిడ్స్ విల్ సీ సక్సెస్, పేరెంట్స్ విల్ ఆల్సో బీ హ్యాపీ. లేదురా ఇంజనీరింగే చేయి, డాక్టర్లే చదువు, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ కదా. జాబ్స్ లేవు, ఏడికెళ్ళి తీసుకొస్తాం ఇప్పుడు? అట్లీస్ట్ ఇక్కడ ఇండియాలో ఉంటే కనీసం ఏదో ఒకటి చేసుకొని వీ కెన్ గో హెడ్. తల్లిదండ్రులు ఈ మధ్య శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళ మీదనే 10 లోన్స్ ఉంటాయి. ఆ లోన్స్ తీసుకొచ్చి ఒక 24-25 year old అబ్బాయి చూసావా, ఇన్నేళ్ళు మేము కష్టపడ్డాము, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి,
రైట్, నువ్వు స్టార్ట్ చేయి, ఇంకా మాదయింది, ఇంకా నువ్వు స్టార్ట్ చేయని చెప్పి ప్రెషర్ వచ్చేసి వాళ్ళ మీద వస్తుంది. స్టూడెంట్స్ ఎంతో మంది శ్రీనివాస్ గారు చేతులు కోసేసుకుంటున్నారు, దే ఆర్ హ్యాంగింగ్ దెమ్ సెల్ఫ్, అవును. రైట్, డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. వీ షుడ్ లెట్ చిల్డ్రన్ డూ వాట్ దే వాంట్ టు డూ. మనం ఫోర్స్ చేసేది, ఇప్పుడు ఫోర్స్ చేసినా దానికి రిజల్ట్ ఫలితం వస్తుందా అంటే రాదు, ఖచ్చితంగా రాదు. రివర్స్ ఫలితాలు ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ సురభి గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, రియల్లీ నైస్ టాకింగ్ టు యూ.